హలో అండి. ఇక్కడ మనం ఒక కస్టమరు బ్లౌజ్ మెజర్‌మెంట్స్, బాడీ మెజర్‌మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కుడతారా అని అడిగేటప్పుడు మనం ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు క్లాస్‌లో మనం చెప్పుకుందాము. బాడీ మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు వచ్చేసి మనం కస్టమర్ ఆల్రెడీ సారీ కట్టుకొని వస్తుంటే వాళ్ళ బ్లౌజ్ తాలూకా లెంగ్త్ మనకి తెలుస్తుంది. లేదు అనుకునేటప్పుడు మనం వాళ్ళకి ఎంతవరకు కావాలో చూసుకొని తీయాల్సి ఉంటుంది. షోల్డర్ సెంటర్ నుంచి మన అప్పర్ చెస్ట్ డౌన్, మన వేస్ట్ డౌన్ కర్వ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు తీసుకోవాలి. ఇది 14 ఇంచెస్ ఉంది, ఇది 14 ఇంచెస్ బ్లౌజ్. సో మనం నోట్ చేసి పెట్టుకున్నాము. అలానే అప్పర్ చెస్ట్ వాల్యూ, చాలా మంది అప్పర్ చెస్ట్ వాల్యూ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి మేడం, కొంతమంది చెస్ట్ పైన తీస్తున్నారు, కొంతమంది పైన మిడ్లో తీస్తున్నారు అని. ఇవ్వండి, ఇలా ఆర్మ్ హోల్ సెంటర్ నుంచి తీసుకోవాలి అప్పర్ చెస్ట్ వాల్యూ. మనం కటింగ్ చేసేటప్పుడు వీటికి మనం కొంచెం ఎక్స్ట్రాస్ పెట్టుకుంటాం, ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్ అంత టైట్గా మనము వేసుకోలేము కాబట్టి. అలానే లోవర్ చెస్ట్ అనేది చెస్ట్ డౌన్ 30 ఉంటే ఇక్కడ 38, 30 ఉన్నాయి. అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఆర్మ్ చుట్టూ ఉండేది మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది, 17 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి చాలా మంది స్ట్రైట్గా తీసుకోవాలా, క్రాస్గా తీసుకోవాలంటారండి. నేనైతే ఆల్రెడీ షోల్డర్ కటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి ఎంత డీప్ కావాలో అక్కడికి తీసుకోమని చెప్తాను. ఇది వచ్చేసి 7.5. అలానే బ్యాక్ నెక్ కూడా క్రాస్గా తీసుకుంటే మనం నెక్ కటింగ్ తీసుకునే దాన్ని బట్టి వాళ్ళకి నెక్ తాలూకా డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా ఇక్కడ 9.5 వచ్చింది. ఇంకా మనం తీసుకోవాల్సింది హ్యాండ్ లెంగ్త్ అండ్ హ్యాండ్ రౌండ్. ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ తీసుకుంటాం ఇలాగా. అలానే హ్యాండ్ ఉంటే కనుక మనకి హ్యాండ్ రౌండ్, మనకి వాళ్ళ కస్టమర్స్ కాబట్టి వాళ్ళ రౌండ్ ఎక్కడైతే అక్కడ తీసుకుంటామండి. ఇలా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకొని పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. థ్యాంక్ యూ.